ఓం నమో వెంకటేశాయ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మనమైతే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుశనల వ్రతం చేస్తున్నామండి. అందులో భాగంగా ఈరోజు మూడవ వారం. మరి మూడవ వారం పూజ ఎలా చేయాలి అనేది ఈరోజు అయితే వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఇలాంటి మంచి మంచి డివోషనల్ కంటెంట్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయన్నమాట. చక్కగా ఈరోజు పూజ చాలా తృప్తిగా జరిగిందండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. అలాగే వీడియోలో ఖచ్చితంగా ఒక దేవునికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నేను డిస్కస్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకేమాత్రం ఆలస్యంలో కూడా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందైతే దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ నేను ఈ పనులన్నీ కూడా గురువారం అయినా శుక్రవారం అయినా చేసుకుంటానండి. 2 రోజుల ముందే. అంటే క్లీన్ చేయడం అంటే దేవుని సామాన్లని తోమడము, అలాగే పడాలని తుడ్చడం, బొట్లు పెట్టుకోవడము. అదే రోజు పూజ చేయాలంటే టైం సెట్ అవ్వదు కాబట్టి ఒక 2 రోజుల ముందే అంతా చేసుకుంటాను. ఓన్లీ శనివారం మట్టుకు ఇలా విశిష్టమైన పూజలు చేస్తున్నప్పుడు మరలా వెంకటేశ్వర స్వామి ఫోటో తుడిచి బొట్లు పెట్టి అలంకరిస్తాను అనమాట. నిన్న జరిగిన ఒక గమ్మత్తైన విషయం ఈరోజు షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ గురువారం రోజు అమ్మవారి ఇంటికి వెళ్ళడం వల్ల క్లీన్ చేయలేదు. శుక్రవారం రోజు మంచి క్లీన్ చేస్తున్నాను. పూలు దొరకలేదండి నాకు. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక ఆల్మోస్ట్ ఇంకా హారతి ఇచ్చి ఇంకా నివేదన ఇచ్చే టైంలో ఇంకా పూలు లేవే అరే ఇంత చేసుకున్నాను, ఇంత క్లీన్ చేసుకున్నాను, పూలు దొరకలేదు అని చెప్పి మెర మనసులో మన ఆడవాళ్ళకి ఒక విషయం పట్టుకుంటే ఇంకా దాన్నే ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం కదా, అదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అయిపోయింది పూజ ఎండింగ్కి వచ్చే లోపల చామంతి పూలు అని చెప్పేసి వచ్చాయన్నమాట. నిన్న టైం అయితే ఎలా ఉండే అంటే రోజుకి 10 సార్లు పూలు అమ్మే వాళ్ళు వచ్చేవాళ్ళు. అలాంటిది నిన్న ఉదయం నుంచి నా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 10:30 అయ్యింది. అప్పటి వరకు ఒక్కరు కూడా రాలేదండి. అదేందో లాస్ట్లో ఇంకా పూలు అమ్మే వాళ్ళు వచ్చారు. సో మంచిగా ఇంకా పూలు అయితే ఒక 1/2 కిలో తీసుకున్నాను చామంతి పూలు. ఇంకా యాక్చువల్లీ ఈ చలికాలంలో పూలు చాలా తేటగా ఉంటాయి. పూలైనా ఆకుకూరలు, పండ్లు ఇలాంటివన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. ఇంకా చలికాలం అయిపోయింది, ఎండాకాలం వచ్చేసింది. ఎండలు మంచిగా దంచుతున్నాయి. అందుకో ఏమో అంత పూలు అంత ఫ్రెష్గా దొరకలేదు నాకు నిన్న. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఏవో ఒకటి ఖచ్చితంగా మంచిగా అలంకరించడానికి అయితే పూలు కావాలి కదా అని చెప్పి తీసేసుకున్నాను అనమాట. ఇంకా దేవుని పటాలన్నీ, దేవుని సామాన్లన్నీ నేను తోమేశాను. ఇంకా అన్నింతా షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఈరోజు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాం కాబట్టి వెంకటేశ్వర పటాన్ని మరలా తూడ్చేసి గంధం బొట్లు పెట్టి అలంకరిస్తున్నాను. అలా బొట్లని పెట్టేసి దేవుళ్ళు కూడా ఒక్కొక్కసారి కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా పూలు పెట్టి డెకరేట్ చేసేసాను. ఖచ్చితంగా ఒక మాల అయితే వేస్తాను. వెంకటేశ్వర స్వామి ఫోటో ప్రత్యేకంగా సింగిల్గా ఉంటేనేమో ఫోటోకి వేయొచ్చు, కానీ నాకు అన్ని జాయింట్గా ఉన్నాయని చెప్పి కింద రోడ్ల దేవుళ్ళు అందరూ కలిసేలాగా అలా ఫొటోస్కి అన్నీ కూడా మ్యాచ్ అయ్యేలాగా పూలమాల అయితే వేసాను అనమాట. ఆ తర్వాత నార్మల్ మాణిక్యాలు, నువ్వుల నూనె పోసి, ఒత్తులు పోసి ఇంకా పూలు పెట్టి డెకరేట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి పూజకి ముఖ్యమైనది ఏంటో తెలుసా అండి? అలంకరణ. ఆయన అలంకార ప్రియుడు. సో అలంకరణ ఖచ్చితంగా చాలా బాగుంటే ఆయనకు అంత ఇష్టపడతారు. అలాగే వెంకటేశ్వర స్వామి పూజలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2 తులసాకులైనా లేదా తులసి మాలతోనైనా ఆయనకి పూజ చేయడము. సో ఆయనకి తులసి మాలతో పూజ చేస్తే చాలా విశిష్టమైన ఫలితం దక్కుతుంది. కాబట్టి చెట్టుకున్న 2 ఆకులైనా నేను స్వామివారి పాదాల చెంత ఉంచుతాను. సో ఈ విధంగా డెకరేషన్ అయిపోయింది. మంచిగా ఒక పని అయిపోయింది. తర్వాత కొన్ని పూలు గోవిందనామాలు చదువుకునేటప్పుడు కావాలి అని చెప్పేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ పని అయిపోయింది. ఇక మిగతా పని చూసేద్దాము. పిండి ప్రమిద చేయాలి, అలాగే నైవేద్యం చేయాలి. పిండి ప్రమిద కోసం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చి తడి బియ్యం పిండి అండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మొదటి వారం పూజా విధానంలో డిస్కస్ చేశాను. దాని యొక్క లింక్ అయితే కామెంట్ సెక్షన్లో పెడతాను, చూడండి. అలాగే ఆవు పాలు, ఆవు నెయ్యి, కొబ్బరికాయ, అన్ని రకాల పూలు అలంకరణ కోసం రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే అరటి పండ్లు అనమాట. సో తర్వాత ఏంటంటే ఈరోజు నైవేద్యం కింద గోధుమ రవ్వ కేసరి చేద్దామని రవ్వ కేసరి, బెల్లం తురుము రెడీ చేసి పెట్టుకున్నాను. ముందు పిండి ప్రమిదానికి ప్రిపరేషన్ కోసం ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసింది. 1 నుంచి 6 వారాలు, అలాగే 8వ వారము 1 లేదా 2 పిండి ప్రమిదలను పెట్టొచ్చండి. 7వ వారం మట్టుకే 7 పిండి ప్రమిదలు పెట్టాలి. నార్మల్గా ప్రతి శనివారం చాలామంది శ్రీ వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిద దీపారాధన చేస్తే చాలా ప్రీతని ఇంట్లో నార్మల్గా పిండి ప్రమిదలు చేసుకుంటారు. 2 చేసుకొని దేవునికి నార్మల్ ప్రమిదలతో పాటు పిండి ప్రమిదలు దీపారాధన
చేసి నివేదిస్తారనమాట. అటువంటి వాళ్ళు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతోనైనా దీపారాధన చేసుకోవచ్చు. మనం ఇలా విశిష్టంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిచిన వ్రతం చేస్తున్నాం కాబట్టి ఇందులో భాగంగా మనం ఖచ్చితంగా ఆవు నేతి ఆవు పాలను వేసి పిండి ప్రమిద చేసి ఆవు నేతితోనే దీపారాధన చేయాలి. అలాగే తడి బియ్యం పిండిలో కొద్దిగా నెయ్యి అలాగే బెల్లం తురుము కొంచెం అరటిపండుని స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆవు పాలను వేసుకోవాలి. ఆవు పాలతోనే పిండి ప్రమిదం చేయాలి అని అంటే ఆవు పాలు ఆవు నేతితో చేస్తే శ్రేష్టమని నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను. ఇప్పుడు అన్ని ఆన్లైన్ మార్ట్లో మనకు ఆవు పాలు అనేది దొరుకుతుంది లేదా షాప్లలో దొరుకుతుంది. 1 లేదా 2 రోజుల ముందే మనం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. అప్పటికప్పుడు ఇవన్నీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో వచ్చిన ఈ పర్ఫెక్ట్ వీడియో అనమాట. ఈ విధంగా కొద్దిగా పాలను వేస్తూ మంచిగా పిండి ప్రమిదం దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్ది పరిమాణంలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దేవునికి చలిమిడి కింద ఎలాగో ఇందులో 5 రకాల పదార్థాలను వేసాం కాబట్టి స్వామివారికి చలిమిడి కింద నైవేద్యం పక్కన పెట్టుకొని మిగతాది పిండి ప్రమిద కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇదివరకు చెప్పిన వీడియోలో పిండి ప్రమిదలో బొటన వేళ్ళను లోపలికి నొక్కుతూ మిగతా 4 వేళ్ళని బయటికి నొక్కుతూ ప్రమిద లోపలికి లోతు వచ్చేలాగా చేసుకోవాలని చెప్పాను కదా. ఈరోజు చూపుడు వేళ్ళతో నొక్కుతున్నానండి. సో ఒక్కొక్క వారం ఒక్కొక్క టెక్నిక్ అనేది మీకు నేర్పిస్తున్నాను. అంటే కొత్తగా చేస్తున్న వాళ్ళకి ఎలా అవుతుందంటే బీటలు వస్తాయేమో అదని ఇదని టెన్షన్ అవుతూ ఉంటుంది. సో అందుకని నేను ఈజీ టెక్నిక్ అన్ని చూపిస్తున్నాను. ఈ విధంగా పిండి ప్రమిదను చేసుకున్న తర్వాత కొద్దిగా గంధాన్ని కుంకుమని వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను గిన్నెలలో. దీంతో పిండి ప్రమిద మీద గోవిందనామాలు వచ్చేలాగా ఇలా రాసుకోవాలన్నమాట. ఈ వారం చాలా బాగా వచ్చింది ప్రమిద. నాకైతే చాలా ముచ్చటేసింది. ఈ విధంగా గంధంతో కుంకుమతో గోవిందనామాలు డెకరేట్ చేశాను పిండి ప్రమిద మీద. అలాగే మీద నుంచి 3 గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. 3 పెట్టుకోవాలా 5 పెట్టుకోవాలని డౌట్ వస్తూ ఉంటుందండి. 3 సరిపోతాయి. ఆ తర్వాత లోపల ఆవు నెయ్యి వేసుకోవాలి. అలాగే లోపల 8 ఒత్తులను వేయాలి. 8 ఒత్తులు ఎందుకంటే 7 ఒత్తులు 7 కొండల వాడికి 8వ ఒత్తు వడ్డీ కింద మన వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు కదండి. 8వ ఒత్తు వడ్డీ కింద 8 ఒత్తులను 1 ఒత్తుగా ఏమార్చి ఆవు నేతిలో పిండి ప్రమిదలో వేసేసేయాలి. అలాగే రకరకాల పూలతోని ప్రమిద చుట్టూ అలంకరించాలి. అయితే ప్రమిదని మనము నేల మీద పెట్టకుండా ఖచ్చితంగా ఒక ప్లేట్లో పెట్టుకుంటాం కదా ప్రమిదని. అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఆకులు తీసుకున్నాను. ఆకుల మీద గంధం బొట్లు పెట్టి అలాగే ఒక ప్లేట్ మీద మళ్ళీ గంధం బొట్లు పెట్టి ఆ ప్లేట్ మీద ఆకులు పెట్టి ఆ తర్వాత ప్రమిద పెట్టి పూలతో డెకరేట్ చేశాను. సో ఆకులు దొరకని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. తప్పకుండా ఆకులు ఉండాలని రూల్ ఏం లేదు. ఈ విధంగా పిండి ప్రమిదను చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే ఈరోజు చాలా బాగా నచ్చింది. సో డెకరేషన్ అయిపోయింది. పిండి ప్రమిద ప్రిపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ నైవేద్యం చేసుకోవాలి కదా. ఈ రోజు గోధుమ రవ్వ కేసరి చేస్తున్నానండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిశన వ్రతంలో నేనైతే 8 వారాల పూజలో ఖచ్చితంగా ఇంట్లోనే నైవేద్యం చేస్తాను. అది కూడా బెల్లంతో చేసిన నైవేద్యాలు స్వామికి ప్రీతి కాబట్టి బెల్లంతో ఏదో ఒక రకమైన నైవేద్యం చేసి స్వామివారికి నివేదనిస్తాను. ముందేదో ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే ఈరోజు గోధుమ రవ్వ కేసరి చేస్తున్నాను. సో గోధుమ రవ్వని వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇది కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్లో కొద్దిగా రవ్వ ఉడికిపోయిన తర్వాత ఇందులో ఆవు పాలను వేసుకోవాలి. అలాగ మనం ఆవు పాలు ప్రమిద కోసం తెచ్చుకుంటాం కాబట్టి అదే ఆవు పాలు నైవేద్యానికి నేను వేస్తానన్నమాట. నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను డైరెక్ట్గా బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి కొద్దిగా బెల్లాన్ని కరిగించి ఆ బెల్లం వాటర్ని వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరిలో కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. స్వామివారికి ఈరోజు ప్రసాదం కింద గోధుమ రవ్వ కేసరి. అలాగే స్వామివారికి నేను చలిమిడి పానకం పెడతానండి. పానకం కోసం ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని అందులోకి మిరియాలని యాలకుల్ని కచ్చాపిచ్చగా నూరుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా బెల్లం తురుముని 2 తులసాకులన్న వేసుకోవాలి. సో అంతేనండి, ఇంకా పానకం రెడీ అయిపోతుంది. పానకం గిన్నె కూడా ఇలా ఈ విధంగా గోవిందనామాలు వచ్చేలాగా డెకరేట్ చేస్తున్నాను. సో చలిమిడి పానకం పండ్లు ఏదైనా ప్రసాదము కొబ్బరికాయ ఇవి నివేదన చేస్తానన్నమాట స్వామివారికి. ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసి దేవుని దగ్గర పెట్టేశానన్నమాట. సో నేను చేసిన గోధుమ రవ్వ కేసరి ప్రమిదలలో ఆయిల్ వేసి ఒత్తి వేసి పెట్టాను. చలిమిడి కొద్దిగా షుగర్ అలాగే పిండి ప్రమిదను పానకము
పండ్లు అలాగే కొద్దిగా పూలు స్వామివారికి అభిషేకం అర్చన చేయడానికి కొబ్బరికాయ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే పూజ చేసే ముందు మొబైల్ ఫోన్లో గోవిందనామాలు రెడీ చేసి పెట్టుకోండి. గోవిందనామాలు నోటికి వస్తే ఓకే, ఒకవేళ రాని వాళ్ళు మనం చదువుకోవాలి కాబట్టి సో గోవిందనామాలు మనము మొబైల్ రెడీ చేసి పెట్టుకుంటే బెటర్ అని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సో ముందైతే నార్మల్ ప్రమిదలలో నువ్వుల నూనె వేసి 2 ఒత్తులు పోసి దీపారాధన చేసుకోవాలి విఘ్నేశ్వరుని తలుచుకొని. తర్వాత పిండి ప్రమిదలు దీపారాధన చేసే ముందు విఘ్నేశ్వరునికి మన కోరికలన్నీ విన్నవించుకొని అలాగే వెంకటేశ్వర స్వామికి కోరికలు విన్నవించుకొని పిండి ప్రమిదలు దీపారాధన అగరబత్తులతో కానీ హారతి కర్పూరంతో కానీ చేయాలండి. ఆ తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టుకుంటున్నప్పుడు కూడా కోరికలు విన్నవించుకొని కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనము గోవిందనామాలు చదువుకోవాలి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమే శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఈ విధంగా గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అని వచ్చేటప్పుడు మట్టుకు స్వామివారి పాదాల చెంత ఒక్కొక్క పువ్వు పెడతానన్నమాట. గోవిందనామాలు చదవలేని వాళ్ళు ఓం నమో వెంకటేశాయ లేదా ఓం నమో నారాయణాయ అని చెప్పేసి 108 సార్లు లేదా 111 సార్లు స్వామివారి పేరుని తలుచుకుంటూ ఒక్కొక్క పువ్వు కానీ దేవుని స్వామివారి పాదాల చెంత ఉంచితే సరిపోతుంది. గోవిందనామాలు చదివిన తర్వాత ఒక్కసారి హారతి చేసుకొని నెక్స్ట్ వచ్చేసి గోవిందనామాలతో పాటు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి. 108 నామాలు ఉంటాయి కదండి, ఆ 108 నామాలు చదువుకుంటూ అమ్మవారిని తలుచుకోవాలి. ఆ తర్వాత హారతి చేసేయాలి. అంతేనండి, శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో 3వ వారం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు ప్రమిద చాలా బాగా వచ్చిందనమాట. సో ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజని సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా ఇంట్లో విశిష్టమైన పూజలు చేసుకున్నప్పుడు కంపల్సరీగా నేను తులసి కోట దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకుంటాను. అలాగే ఇంటి ముందుకు చక్కగా ముగ్గులేసి కడపల్ని కూడా పూజిస్తాను. కనీసం ఒక్క కడపైనా పూజిస్తానండి. సో ఇదండి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో 3వ వారం పూజా విధానం ఎలా చేయాలి అనేది. అలాగే చాలామందికి డౌట్లో నేను ప్రతి వారం ఒక్కొక్క డౌట్ క్లియర్ చేస్తున్నాను. ఈరోజు క్లియర్ చేసిన డౌట్ అంటే ప్రతి వారం కంపల్సరీగా గుడికి వెళ్ళాలా అని చెప్పేసి. గుడి మన ఇంటి దగ్గరగా ఉంటే అక్కడ గోశాల ఉంటే, నాకు ఇంటి దగ్గర గుడి ఉంది, గోశాల ఉంది అందులో కాబట్టి గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే పిండి ప్రమిదను ఆవుకు పెట్టినట్టు ఉంటుంది నైవేద్యంగా అని చెప్పి వెళ్తూ ఉంటాను. కంపల్సరీ ఏం లేదు, కానీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడం మంచిదే కదండి. సో అందువల్ల నేనైతే గుడికి వెళ్తాను అన్నమాట. పూజ అయిపోయిన తర్వాత ఒక్కసారి పిండి ప్రమిదలో దీపం కొండెక్కిన తర్వాత పిండి ప్రమిద ఏం చేయాలనేది ప్రతి వారం నేను దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను వీడియోలో. అదేవిధంగా ఈ వారం కూడా చెప్తున్నానండి. ముందైతే అందులో కొంత పరిమాణంలో మన ఇంటిలో పాద అందరికీ కూడా సరిపోయేలాగా ప్రసాదం నైవేద్యం కింద పక్కన పెట్టుకోవాలి. నాకు, మా వారికి, మా పాపగా సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం దీపం ప్రమిద అనేది ఇచ్చుకోబోతుంది. తర్వాత అందులో ఉన్న ఒత్తులు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఒత్తుల్ని చెట్టు మొదల్లో వేయాలి, తొక్కుడు ప్రదేశంలో వేయొద్దు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కడ చెట్టు మొదల్లో వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పిండి ప్రమిదని ఏం చేయాలి అని అంటే, పిండి ప్రమిదని గోవులకి, ఆవులకి నైవేద్యంగా పెట్టవచ్చు లేదా పశువులకి నైవేద్యంగా పెట్టవచ్చు. అది కూడా కుదరని వాళ్ళు వాటర్లో కలిపేసి చెట్లకు వాటర్ పోయొచ్చు అండి. కానీ ఆ వాటర్ ఎవరు తొక్కదు, తొక్కుడు ప్రదేశంలో వేయొద్దు. అది గుర్తుపెట్టుకోండి. నాకు ఇంటికి దగ్గరలో గుడి ఉండడం వల్ల నేను వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసి ఒత్తులు చెట్టు మొదల్లో వేసేసాను. అలాగే ఇక్కడ ప్రమిద వచ్చేసి నేను ఆవుకి నైవేద్యంగా పెట్టేశాను. ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చాను. దర్శనం బాగా జరిగింది, పూజ చాలా బాగా జరిగింది. సో ఇదండి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో 3వ వారం పూజా విధానం ఎలా చేయాలి. ఏదైనా ఒక డౌట్ని, ఒక సందేహాన్ని క్లారిఫై చేస్తూ వీడియోని ఎండ్ చేసేసాను. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. తర్వాత ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మొదటిసారి చేద్దాం అనుకునే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనం అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో మరొక వీడియో మంచిగా షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియో, డివోషనల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.